నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం. సిసిసి ఛానల్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. రామనామ స్మరణతో ప్రతిధ్వనించిన చారిత్రక రాజమండ్రి నగరం. ఊరంతా పండుగ వాతావరణం. వాడవాడలా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు. ఆలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిట. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు. మార్గాని ఎస్టేట్స్లో కన్నుల పండుగ సీతారాముల కళ్యాణోత్సవం. విచ్చేసిన పలువురు ప్రముఖులు. వెళ్లి విరిసిన ఆధ్యాత్మిక శోభ. రాజమండ్రి జాంపేట పోలీస్ క్వార్టర్స్ రామాలయంలో సంప్రదాయ పద్ధతిలో సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. రాజమండ్రి జాంపేట పోలీస్ క్వార్టర్స్ రామాలయంలో శ్రీరామనవమి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ లావణ్య దంపతులు పీటల మీద కూర్చుని సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. ఈ కళ్యాణ ఘట్టాలను కనులారా వీక్షించడానికి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు అధికారులు, రామాలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పలువురు ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడారు. ముందుగా జిల్లా పోలీసు యంత్రాంగానికి, ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో, పిల్లా పాపలతో కలిసిమెలిసి ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు, ఎల్ చించిరెడ్డి, డిఎస్పీబీ రామకృష్ణ, ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాసరావు, జోనల్ డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐలు, జిల్లా పోలీసు అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఆర్ రఘురాం, వైస్ ప్రెసిడెంట్ జె సాయి మహేష్, కోఆర్డినేట్ నెంబర్ జి వెంకటేశ్వరరావు, ఇతర అసోసియేషన్ సభ్యులు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడప్రెడ్డి సూర్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకన్న ఆధ్వర్యంలో 3000 మంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. రాజమండ్రి స్థానిక వేల్పురం మార్గాని ఎస్టేట్స్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా స్థానిక వేల్పురం మార్గాని ఎస్టేట్ మాజీ ఎంపీ కార్యాలయంలో మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్రాధికార ప్రతినిధి మార్గాని భరత్రాం, మోనా దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పెద్దింటి వెంకట సుబ్బారాయుడు, శ్రీ అమ్మఒడి సేవాతరంగిణి వ్యవస్థాపక కార్యదర్శి అలికాని సత్యశివకుమార్ వ్యాఖ్యానంతో శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం జరిపించారు. బీసీ రాష్ట్ర నాయకులు మార్గాని నాగేశ్వరరావు దంపతులు, భరత్ కుమార్తెలు జైని, శివాన్షీరామ్, సోదరుడు విజయకృష్ణ, సోదరి ఆరేపల్లి జోష్న, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశ్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, చాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, వస్త్ర వ్యాపార ప్రముఖులు రమేష్ హేమదేవ్ తదితర ప్రముఖులు హాజరై పీటలపై కూర్చుని సీతారాముల కళ్యాణం జరిపిస్తున్న భారత దంపతులను ఆశీర్వదించారు. పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. అనంతరం మాజీ ఎంపీ మార్గాని భారత్రాం మీడియాతో మాట్లాడారు. సీతారాములు జగతికి ఆదర్శమని, అటువంటి పుణ్య దంపతులకు గత 50 ఏళ్లుగా తమ కుటుంబం శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం జరిపిస్తున్నామని అన్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన కళ్యాణోత్సవానికి ప్రముఖులు పెద్ద ఎత్తున జనం హాజరవడం ఆనందంగా ఉందన్నారు. రాజమండ్రి కోటిలింగాల ఆలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. రాజమండ్రి కోటిలింగాల ఆలయంలో సీతారాముల కళ్యాణం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీ పాణింకపల్లి నిరంజన ఆచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు పెరవలి శ్రీనివాసాచార్యులు, కొటికలపూడి వెంకట సత్యనారాయణ, గాయత్రి నాగలక్ష్మి దంపతులు కళ్యాణం జరిపించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి పర్యవేక్షణలో శ్రీరామనవమి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.
రాజమండ్రి రూరల్ హుకుంపేట రావిచెట్టు సెంటర్ శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట రావిచెట్టు సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించగా అనపర్తి వీరభద్రరావు వెంకటలక్ష్మి దంపతులచే వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్ఏకే శర్మ శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ క్రతువును జరిపించారు. ఆదివారం ఉదయం నుంచి స్వామివారికి శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. కళ్యాణ మహోత్సవం నిర్వహించడానికి అందంగా పూలతో ప్రత్యేక సెట్టింగ్ ఏర్పాటు చేశారు. వేద మంత్రాలు మార్మోగగా శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువును అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించారు. అనంతరం సుమారు 5,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. హుకుంపేట పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామ పెద్దలు దుద్దుపూడి రామకృష్ణ, బొప్పన అప్పారావు, ఆలయ కమిటీ సభ్యులు బొప్పన సుబ్బారావు, బొప్పన సూర్యం, కొడవళ్ల జనార్దన్, సోము రాంబాబు, కొడవళ్ల సత్తిపండు, సోము వినాయక్, సోము నరేష్, కుపాల వీరబాబు, కురమళ్ళ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి తుమ్మలావ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. రాజమహేంద్రవరం తుమ్మలావ రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. యాళ్ల వెంకట్రావు, పద్మావతి దంపతులు, డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ దంపతులు, యాళ్ల రవికుమార్ దంపతులు కళ్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆసపు మల్లిబాబు, పసగడుగుల సత్యబాబు, నందం స్వామి, నందం రాధాకృష్ణ, తేజ, నాగేశ్వరరావు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి ఆర్యాపురం మూలగోయి సెంటర్ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం ఆర్యాపురం మూలగోయి సెంటర్ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి వైభవంగా ఏర్పాట్లు చేశారు. అనంతరం పానకం, ప్రసాద ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లి నాని, కడవల నాగు, కుర్రం గోవింద్, సింహ చిన్న, విశ్వనాథం, ఎస్వీఆర్ బుజ్జి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి లాలా చెరువు సెంటర్ శ్రీ 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 భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం 1వ వార్డు లాలా చెరువు సెంటర్లో వేంచేస్తున్న శ్రీ శ్రీ రామ భక్తాంజనేయ స్వామివారి ఆలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ధర్మకర్త కట్టా సత్యనారాయణ మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 20వ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం భారీ సంఖ్యలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
రాజమండ్రి బెస్తా వీధి రామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక రాజమహేంద్రవరం బెస్తా వీధి రామాలయం వద్ద శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారామ కళ్యాణం జరిగింది. పలువురు దంపతులు స్వామివారి కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో గౌతమి గోదావరి, బెస్తావారి సంక్షేమ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామం కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి కళ్యాణం జరిగింది. పలువురు దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి వీర్రాజు, వెంపాటి రవీంద్ర, చెరుకూరి విజయ్, భువన, దండమూడి వెంకటరామారావు, ఓలెట్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి లక్ష్మీవారపేట కోదండ రామాలయంలో శ్రీరామనవమి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం లక్ష్మీవారపేట కోదండ రామాలయం వద్ద శ్రీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. పుట్ట వీరవెంకట సుబ్బారావు, మాధురి దంపతుల చేతుల మీదుగా సీతారామ కళ్యాణం జరిపించారు. శ్రీ కోదండ రామాలయం ఉత్సవ కమిటీ పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. రాజమండ్రి సీతంపేట రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు సంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శతాబ్దపు చరిత్ర గల రాజమండ్రి సీతంపేట రామ మందిరంలో రాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రధాన వేదికపై కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు వై శ్రీనివాసాచార్యులు వైకాసనాగమ పద్ధతిలో కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు బెల్లం పానకం, వడపప్పు, ఇతర ప్రసాద వితరణ చేశారు. నవమి ఉత్సవాలు పురస్కరించుకుని 9 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్వామివారి శాంతి కళ్యాణం, సాయంత్రం సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అర్చకులు తెలిపారు. ఎటువంటి రాజకీయ ప్రమేయాలు, నాయకుల స్వాగత బ్యానర్లు లేకుండా ఉత్సవాలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత అని భక్త బృందం తెలిపారు. రాజమండ్రి లక్ష్మీవారపేట శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. లక్ష్మీవారపేట శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ఆలయ పూజారి రేగడమిల్లి శివకుమార్ దంపతులు, పివిఎస్ కృష్ణారావు దంపతులు, పట్నారు శ్రీనివాస్ దంపతులు, వీరభద్రరావు దంపతులు కళ్యాణం నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి రాంబాబు, ఋత్వికులు టి ఆంజనేయ శర్మ, కె ఫణిశర్మ, పి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వివిధ వర్గాల వర్తక ప్రతినిధులు తమ తమ సమస్యలను శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. శాసనసభ్యులు ఛాంబర్ పెద్దలు సమస్యలకు కూలంకషంగా పరిశీలించి పరిష్కారానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షులు తవ్వా సూర్యనారాయణమూర్తి, గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు కొల్లేపల్లి శేషయ్య, బాలనాగు బలేష్ గుప్తా, బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, దొండపాటి సత్యంబాబు, ఛాంబర్ గౌరవ సంయుక్త కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ, కోశాధికారి అల్లంకి నాగేశ్వరరావు, ఛాంబర్ డైరెక్టర్లు, ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు, వివిధ వర్తక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు నేను రూపాయి తీసుకెళ్ళినా లేదా అని ఆలోచించి వచ్చేవాడే వస్తాడు. అలా వచ్చినోడిని మనం ఎలా నియంత్రించగలం? నీ రూపాయి నువ్వు నష్టపోకు, కానీ ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదని డిపార్ట్మెంట్ అదే పని చేయించాలి. తప్పదు, ఇది మన బాధ్యత, మన అవసరం. పని చేయడానికి బాడీ ఉంది, యువకులు ఉన్నారు, పని చేయించండి. పని చేయడానికి అధికార యంత్రాంగం ఉంది, అధికార యంత్రాంగం మొరాయించి పని చేయనన్నా మీకు నేను స్పందించకపోయినా తప్పు అవుతుంది. పనిచేసే యంత్రాంగం ఉంది, మీరు చెప్తే స్పందించి అధికారులు మీకు అనుసంధానం చేసినప్పుడు చేయించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది మీ అందరి బాధ్యత. ఇంకా మీకు ఆ పెళ్ళిళ్ళ దగ్గరలో లేదు. రాజమండ్రి మోరంపూడి శ్రీరామాలయం శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం మోరంపూడి శ్రీరామాలయం శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణం జరిగింది. రామాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రాంబాబు, వాసిరెడ్డి బాబీ విచ్చేశారు. రాజమండ్రి ఎన్నిస్పేట బలగంవారి వీధి నాయి బ్రాహ్మణుల సంఘీయులచే నిర్మించిన గణేష్ సీతారామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. రాజమండ్రి ఎన్నిస్పేట బలగంవారి వీధి నాయి బ్రాహ్మణుల సంఘీయులచే నిర్మించిన గణేష్ సీతారామాలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. పొన్నాడ హరినారాయణ, పౌర్ణమి రాజ్యలక్ష్మి దంపతులచే సీతారామ కళ్యాణం జరిగింది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు. రాజమండ్రి ఎన్నిస్పేట కృష్ణారావుపేట పద్మశాలి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. రాజమండ్రి ఎన్నిస్పేట కృష్ణారావుపేట పద్మశాలి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ్మిశెట్టి లక్ష్మణరావు, నాగమల్లేశ్వరి దంపతుల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాజమండ్రి తాడితోట స్టేట్ బ్యాంక్ వీధి కటారి బిల్డింగ్స్ వద్ద రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి.
రాజమండ్రి తాడితోట స్టేట్ బ్యాంక్ వీధి కటారి బిల్డింగ్ వద్ద రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. రొక్కం శివకృష్ణ మనోజ్ఞ దంపతులచే సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజమండ్రి శ్రీరామ్ నగర్లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి శ్రీరామ్ నగర్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి కాతేరు గ్రామంలో ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాతేరు గ్రామంలో భారతదేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంగిన వీరహనుమంతరావు, నున్నా కృష్ణ, ఆచంట కళ్యాణ్, ఎం అయ్యప్ప, కొల్లి వెంకట నరసింహారావు, సోమల స్వామీజీ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్కు అనుకూలంగా తీర్మానం చేసినందుకు అటు కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు ఫోటోకు, పవన్ కళ్యాణ్ ఫోటోకు, మందకృష్ణ మాదిగ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. తదుపరి రిజర్వేషన్ పోరాట సమయంలో కాతేరు ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు ఆర్థికంగా చేయూతనిచ్చిన కాతేరు గ్రామ తెలుగుదేశం పార్టీ పెద్దలను ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు దుస్సాలవుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొల్లి సుందర్ కుమార్, కొల్లి వెంకట్రావు, పోసిపో ప్రకాష్, పోసిపో రత్నరాజు, మేకల సూర్యారావు, బోరా దిలీప్ యూత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వీట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. న్యాయం పొందాలనే దృష్టితోనే తప్ప ఇందులో ఎవరి యొక్క కులాల విభజన కోసం మాత్రం కాదు. అందరూ న్యాయం పొందాలి, అందరూ సమాన హక్కులు అనుభవించాలనే ఒకే ఒక కారణంతో వర్గీకరణ పోరాటం మొదలైంది. ఆ వర్గీకరణ పోరాటానికి న్యాయం చేకూర్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం అధినేత అయినటువంటి నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ ముఖ్యమంత్రి అయినటువంటి తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి అభినందనీయము. వారికి ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాదిగ జాతి వారికి ఎప్పుడు రుణపడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ గారు 117వ జయంతి. అలాగే మాకు ఈ యొక్క వర్గీకరణ విషయంలో ఎన్డీఏ గవర్నమెంట్ మాకు ఎంత సపోర్ట్ చేసింది. నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, వారందరూ కూడా మా వర్గీకరణ బిల్లు పాస్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు తెలుగుదేశం కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరియు ఇంకా అనేక మంది మా లోకల్ నాయకులు, ఎమ్మెల్యే గారు, అలాగే మినిస్టర్ గారు కూడా ఈ రిజర్వేషన్కి అనుకూలంగా బిల్లు ఆమోదించినందుకు వారికి ఈ ఒక జగజ్జీవన్ రామ్ గారి జయంతి పురస్కరించి వారికి కూడా ధన్యవాదాలు. ఈ రిజర్వేషన్ విషయంలో కూడా మాకు సహకారంగా పెద్దన్న పాత్ర పోషించినటువంటి మా నాయకులకు, ఎన్డీఏ గవర్నమెంట్కు, ఇట తెలుగుదేశం కూటమి నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా మాదిగా ఎంఆర్పీఎస్ తరపున కృష్ణన్న సైనికులుగా మేము చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. వారికి ధన్యవాదాలు. రాజమండ్రి అన్నపూర్ణంపేట పెద్ద వీధిలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా అన్నపూర్ణంపేట పెద్ద వీధిలో ది రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం, రాజమండ్రి నాయి బ్రాహ్మణ రామభవన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. నాయి బ్రాహ్మణ రామభవన కమ్యూనిటీ హాల్లో సింగంపల్లి సత్యనారాయణ, సుశీల దంపతులు, సీరా నాగేశ్వరరావు, మల్లేశ్వరి దంపతులు నిర్వహణలో పురోహితులు బ్రహ్మశ్రీ కోటమర్తి శ్రీనివాస శర్మచే కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహోత్సవాల్లో ది రాజమండ్రి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు కందికొండ అనంతరావు, ప్రధాన కార్యదర్శి రాజాన సత్యరాజు, కోశాధికారి ముక్కాల సందీప్, ఉపాధ్యక్షులు కరాసు శ్రీనివాస్, చిట్టాబొత్తుల వరబాబు, సహాయ కార్యదర్శి ఆనాపు మధు, సంఘం పెద్దలు అందనాపల్లి సత్యనారాయణ, చిట్టాబొత్తుల నాగబాబు, అలజంగి దేవుడు, పెండ్యాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ పానకం, అన్నప్రసాదం అందజేశారు.
రాజమండ్రి కొత్తపేట శ్రీ శ్యామలాంబ అమ్మవారి గుడి వద్ద గల శ్రీ సాయి రామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కొత్తపేట శ్రీ శ్యామలాంబ అమ్మవారి గుడి వద్ద గల శ్రీ సాయి రామాలయం వద్ద ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భారీ అన్నసంవరణ కార్యక్రమం జరిగింది. అనంతరం అన్నసంవరణ కార్యక్రమాన్ని పిల్లి సుబ్రహ్మణ్యం ఆయన తనయులు సిరిబాల కుమార స్వామి అర్చనలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిల్లి గంగాధర్, కురుమిల్లి స్వరూప్, కొల్లి విష్ణు, పిల్లి బాబీ, బబ్లు, రాజు తదితరులు పాల్గొన్నారు. తాపేశ్వరంలోని భట్రాజుల రామాలయంలో సీతారాముల కళ్యాణం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా తాపేశ్వరంలోని భట్రాజుల రామాలయం వద్ద జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా భట్రాజుల సంఘం అధ్యక్షులు సేవారత్న లోలబట్టు శ్రీనివాసరాజు పాల్గొని సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు సమర్పించారు. ఈ సందర్భంగా భట్రాజుల రామాలయం కమిటీ సభ్యులు అయినటువంటి చుక్కన సుబ్బారావు, కట్టా జలర్దన్ రాజు, ఉదయ భాను వీర్రాజు, బల్లం పరమాంసరాజు, రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది భట్రాజులు పాల్గొన్నారు. రాజమండ్రి ఎన్నిస్పేట మహాకాళేశ్వర ఆలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఎన్నిసిపేట శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో తృతీయ వార్షికోత్సవంలో భాగంగా ఆలయ ధర్మకర్త పట్టపగలు వెంకట్రావు, రెండవ అల్లుడు దండుమేని వెంకట సుబ్బారావు, బాలమాలతి దేవి దంపతులు యాగశాలకు ప్రాణప్రతిష్ఠ చేసి హోమం నిర్వహించారు. సెకండ్ సబ్ కోర్టు జడ్జి ప్రకాష్ బాబు దంపతులు కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఆలయ ధర్మకర్త వారిని స్వాగతించి ఆలయ మర్యాదలు చేశారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా యాగశాలలో దండుమేని వెంకట సుబ్బారావు, బాలమాలతీదేవి దంపతులు, నాగేంద్రరావు, బాల శారదాదేవి దంపతులచే విఘ్నేశ్వర పూజ, ప్రాంగణ పరివేష్టిత దేవత మూలమంత్ర హోమములు, శ్రీ సీతారాముల కళ్యాణం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. రాజమండ్రి తిలక్ రోడ్ శ్రీ షిరిడి సాయి మందిరం వద్ద శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం తిలక్ రోడ్లోని శ్రీ షిరిడి సాయి మందిరం వద్ద జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవముల తనయ్య అపర్ణ ఆలయం వద్ద జరిగిన అన్నప్రసాదాల వితరణలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణాన్ని చూసి అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమహేంద్రవరం తాడితోట ది రాజమండ్రి హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం జరిగింది. పసలపూడి లక్ష్మీనారాయణ కనకదుర్గ దంపతులచే ఆచార్యులు సంప్రదాయ పద్ధతిలో కళ్యాణాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణం వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తాడేపల్లి ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వులను అనుసరించి 2025-26 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ జనరల్ మరియు వొకేషనల్ విభాగాల్లో 7/4/2025 సోమవారం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరం నందు అడ్మిషన్లు చేసుకొనబడును. 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అయ్యేవారు వచ్చి ముందుగా అడ్మిషన్లు పొందవచ్చును. ప్రభుత్వ జూనియర్ కళాశాల రాజమహేంద్రవరం కళాశాలలో ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం, బైపీసీ ఇంగ్లీష్ మీడియం, సిఈసీ ఇంగ్లీష్ మీడియం, ఎంపీసీ తెలుగు మీడియం, బైపీసీ తెలుగు మీడియం, సిఈసీ గ్రూపులు మరియు వొకేషనల్ విభాగంలో ఓఏ, ఏఎన్టీ, సిఎస్ఈ, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, సిటీ, పీటీజీ, ఈటీ, హెచ్ఓ, M&AT అను 10 గ్రూపులు కలవు. కావున ఆసక్తి గల విద్యార్థులు 7/4/2025 నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆఫీస్ నందు సంప్రదించి అడ్మిషన్కు దరఖాస్తులు పొందవచ్చునని, అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు 7వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు అన్ని కళాశాల పరిధిలో ఫండమెంటల్స్ మరియు బ్రిడ్జ్ కోర్స్ బోధించబడును. కావున విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ NSVL నరసింహం మరియు అధ్యాపక సిబ్బంది తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి తీరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. రామనామ స్మరణతో ప్రతిధ్వనించిన చారిత్రక రాజమండ్రి నగరం. ఊరంతా పండుగ వాతావరణం. వాడవాడలా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు. ఆలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిట. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు. మార్గాని ఎస్టేట్స్లో కన్నుల పండుగ సీతారాముల కళ్యాణోత్సవం. విచ్చేసిన పలువురు ప్రముఖులు. వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.